శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని అంటారు మన పెద్దలు. కానీ ప్రస్తుతం ఎన్ఐఏ మన ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో భారతదేశం యొక్క ఇన్ఫర్మేషన్ని ఎవడైతే పంపిస్తున్నాడో వాడిని ఏరివేస్తుంది ఒక్కొక్కరిగా. ఎవరైతే వ్లాగ్ యూట్యూబర్స్ ఉన్నారో వారి మీద నిఘా వేసింది. యూట్యూబర్స్లో కొంతమంది యూట్యూబర్స్ దేశహితం కోసం మనం పనిచేస్తున్నాం. కొంతమంది యూట్యూబర్స్ పార్టీస్ కోసం పనిచేస్తాయి. కొంతమంది యూట్యూబర్స్ వచ్చేసరికి ఫుడీస్ మన ఎట్లా వంటకాలు ఎట్లా చేయాలో దాని గురించి చేస్తాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసరికి యూట్యూబర్స్ వచ్చేసరికి ఫ్యాక్ట్స్ గురించి చెప్తారు. కొందరు యూట్యూబర్స్ వచ్చేసరికి డేటాతోని వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కొందరు యూట్యూబర్స్ వచ్చేసరికి భక్తి ఛానల్స్ మీద ఆస్ట్రాలజీ మీద వాళ్ళు చేస్తారు. ఈ యూట్యూబర్స్ వల్ల పెద్దగా నష్టం లేదు. కానీ ఎవరైతే పరాయి దేశ సొమ్ము తీసుకొని దేశం యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరైతే పంపిస్తున్నారో వారు మనకి చాలా డేంజర్. అందరు ట్రావెల్ వ్లాగర్స్ దీంట్లో ఉంటారా అంటే ఉండరు. ఎందుకంటే నా అన్వేషణని చూసినాం. అతను ఎంత మంచి వ్లాగింగ్ చేస్తాడో, ఎక్కడి వరకు వెళ్ళాడో, ఏదేంటి వీడియోస్ పెట్టారో మనం అన్నీ చూస్తున్నాం. ఆయన ఒక ఉద్యమం ఎట్లా స్టార్ట్ చేస్తాడో మనం చూసాం. సజ్జనర్ సార్తోని ఆయన కొలైడ్ అయ్యి చేసిన యాంటీ బెట్టింగ్ యాప్స్ ఉద్యమం ఎట్లుందో మనం చూసాం ఆల్రెడీ. సో నా ఇన్వెస్టర్ని నువ్వు టేకదారి తీసుకుంటావు విక్రమ్ అంటే మనం అసలు ఎవరిని మనం అంతగా నమ్మొద్దు. కానీ ఉన్నంతలో ఆయన కొంచెం బెస్ట్ అనేసి నేను అనుకుంటున్నా. అయితే దొంగ నా కొడుకులు కొంతమంది వేస్ట్ ఫెలోస్ మన భారతదేశంలో పుట్టి పక్క దేశ పాకిస్తాన్ని ప్రేజ్ చేసుకుంటున్నారు. ఆ పాకిస్తాన్ ఎట్లాంటిదో కూడా వీళ్ళకి తెలుసు. 2001లో ఇండియన్ పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. దాంట్లో సివిలియన్స్ చనిపోయారు, మన సెక్యూరిటీస్ చనిపోయారు. ఇంకొకటి 26 నవంబర్ 2008లో ముంబై అటాక్ వచ్చేసరికి 166 మంది ఇన్నోసెంట్స్ని చంపింది. ప్లస్ 18 మంది సెక్యూరిటీస్ని కూడా వాళ్ళ పొట్టన పెట్టుకున్నారు. 2006లో వచ్చేసరికి ముంబై ట్రైన్ బాంబ్, దాంట్లో వచ్చేసరికి 209 మంది చనిపోయారు. 2007లో సంజుతా ఎక్స్ప్రెస్, అది వచ్చేసరికి 2007లో 68 మంది చనిపోయారు. ఇంకొకటి ఉర్రీ అటాక్, 19 మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు. పుల్వామా అటాక్, 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. మొన్న జరిగిన పహల్గామ్ అటాక్, ఇన్నోసెంట్స్ చనిపోయారు, 26 మంది చనిపోయారు. ఆర్మీ జవాన్లు ఒక 5 to 10 మెంబర్స్ చనిపోయారు. సివిలియన్స్ వచ్చేసరికి ఒక 16 మంది to 20 మెంబర్స్ దాకా చనిపోయారు. వీళ్ళందరినీ పొట్టన పెట్టుకుంది ఏ దేశం రా అంటే పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ని సిగ్గు లేకుండా ప్రమోషన్ చేసే వ్యక్తులు ఈ భయ్యా సన్నీ యాదవ్ ఒకడు, అక్కడ జ్యోతి మల్హోత్రా ఒక ఆమె, ఇంకా కొంతమంది స్క్రాబ్ అంతా మన భారతదేశంలోనే ఉంది. అరే కొడకల్లారా, మీకు నిజంగా డబ్బు మీద అంత వ్యామోహం ఉంటే వేరే మీ క్రియేషన్కి ఒక థాట్ పెట్టుకోండి. మీరు క్రియేటర్స్ అని చెప్పేసుకొని దేశాన్ని అమ్ముతారా? అసలు ఏ చెప్పుతో కొట్టాలరా మిమ్మల్ని అందరినీ? సిగ్గు సరం ఉందా మీకు? మీరంతా మీరు పాకిస్తాన్ ప్రేమ ఇక్కడ చూడండి, పాకిస్తాన్ ఎంత బాగుందా అంట. అరే లుచ్చనా కొడక, నీ భయ్య పేరు వెనకాల యాదవ్ అని పెట్టుకున్నావు. అసలు యాదవులు ఎంత మంచోళ్ళు రా. కృష్ణుడు మన యాదవ్ కదరా. మన భారతదేశంలో మనకు ఎంత మంచి సాంప్రదాయం ఉంది యాదవులకి. ఆ కులంలో పుట్టి ఎందుకురా నువ్వు చెడబుట్టినావు? నువ్వు ఆ కులంలో దేశానికి ఎంతమంది సాక్రిఫైస్ చేశారా యాదవులు? నువ్వెందుకు ఇట్లా తయారైనావు? దరిద్రం ఏంటంటే వాడు మన తెలంగాణ సిటిజన్, ఖమ్మం పక్కన ఉన్న ఒక గ్రామంలో ఉన్నాడు. అరే నీకు నా అన్వేషణ రాడ్ దింపంగానే గట్టిగా 90 mm గట్టిగా రాడ్ దింపిండు నీకు బెట్టింగ్ యాప్స్ వల్ల. నువ్వు ప్రమోషన్ చేయలేకపోతున్నావు. అట్లా అని చెప్పేసి పహల్గామ్ అటాక్ అటువైపు పహల్గామ్లో మన మృతులు అక్కడ అవశేషాలు అక్కడ ఉంటే ఈ నా కొడుకు మొత్తం వీడియోలంతా ఈ భయ్యా సన్నీ యాదవ్ గాడు వీడియోలు పెడుతున్నాడు వాడి యూట్యూబ్ ఛానల్లో. అరే దమాగుందా రబాయ్ నీకు? రుచ్చా నా కొడుకుని నేషనల్ ఇంటెలిజెన్స్ అథారిటీ వీడిని చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసింది నిన్న. గట్టిగానే దోపుతున్నారు వీడిని నాకు తెలిసి. ఎందుకంటే వీడికి యూట్యూబ్ నుంచి వచ్చే వ్యూస్ కంటే వీడికి బైటింగ్ అవుట్సోర్స్ హవాలా అమౌంట్ ఎక్కువ వీడికి. ఎందుకంటే అది
యాప్స్ బెట్టింగే కానీ ప్రమోషన్సే కానీ రకరకాల నీచమైన యాప్స్ వీడు ప్రమోషన్ చేసిండు. అదంతా వీడికి బై అకౌంట్ వీడికి ఎవరు ట్రాన్స్ఫర్ చేయడు, ఓన్లీ హవాలాతోనే వీడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అరే వీడికి నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ చేసి ఇస్లామిక్ గురించి అడుగుతాడు. ఇస్లామిక్లో నీకు భారతదేశంలో ఎవరు ఏ ముస్లిం సోదరుడు లేడా? పాకిస్తాన్లోనే ఉన్నారా? వీళ్ళని అడిగితే సరిపోదా నీకు? అక్కడికి వెళ్ళి మరి అడగాల నువ్వు? 2 నెలలు నువ్వు అక్కడ ఉన్నావంట. ఆ 2 నెలలు నువ్వు ఏ ట్రైనింగ్ తీసుకొని వచ్చినావు ఇక్కడికి? ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్ఐఏ ఇవాళ చేపని రాగినట్టు రాగుతాడు ఈ నా కొడుకుని. అసలు నిజంగా ఇంత హార్ష్ లాంగ్వేజ్ మనం ఎప్పుడు వాడం, కానీ మన అమ్మని కన్నా అమ్మ భరతమాతని ద్రోహం చేస్తుంటే ఏ పౌరుడికైనా ఇంతే బ్లడ్ బాయిల్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి ఫ్రెండ్స్? సరే రోడ్లలో వాడు నిజంగా కన్విక్ట్ అయ్యి పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటే ఒకవేళ ప్రూవ్ అయితే ఈ నా కొడుకుని ఏం చేయాలి? వీడు కలిసిన వ్యక్తులను బట్టి వీడు ఏమేం చేసిండో మనకు ఒక అజంప్షన్స్కి వచ్చేస్తున్నాం. అడక్కొద్దిండైనా బతకొచ్చురా. భారతదేశాన్ని అమ్ముకోవడం, ఆ భారతదేశాన్ని ద్రోహం చేసి అమ్ముకోవడం ఇన్ఫర్మేషన్ అనేది తప్పు, క్షమించరాని తప్పది. ఈ అమాయకులు ఇంతమంది చనిపోయారు కదా, వాళ్ళ ఆత్మలు ఘోషించవరా నువ్వు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియోలు చేస్తుంటే? అక్కడ మా హింజ్లామాత, ఆ పాకిస్తాన్లో ఉన్న మన శక్తిపీఠ హింజ్లామాత వీళ్ళందరినీ ఎందుకు నరకేది ఫ్రెండ్స్? అడుగు పెడతాను నరకేయాలి నా కొడుకుల్ని మొత్తం అంతా. అరే భారతదేశంలో ఎంతమంది ఎంత మంచిగా ఒక తాటిపై మేము ఉన్నామో, వీడు ఇంటి దొంగలు ఈ లుచ్చానా కొడుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల మొత్తం అంతా నాశనం అవుతుంది. ఏ పుట్టలో ఏ పాము ఉందో మనకు తెలియట్లే. రాజకీయాలు పక్కన పెట్టారు, కులాలు పక్కన పెట్టారు, మతాలు పక్కన పెట్టారు. ఓన్లీ భారతదేశం కోసం పనిచేద్దామని ఒక తాటి మీద నడుస్తున్న భారతదేశంలో ఇట్లాంటి లుచ్చానా కొడుకులు యూట్యూబ్లో వ్లాగ్స్ చేసుకుంటూ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్కి వెళ్ళి, ఇది నిజంగా తెలంగాణ నేలలో ఇట్లాంటి ద్రోహి పుట్టినందుకు సిగ్గుచేటు. నిజంగా నా తెలంగాణ కొమరం భీం లాంటి ఇన్స్పిరేషన్ తీసుకోరా. ఈ దేశం కోసం ప్రాణాలు విడిచిండు ఆయన. మన తెలంగాణ అమరవీరులు ఈ భారతదేశం కోసం, ఈ భారత జెండా కోసం ఎంత ఫైట్ చేసారో నీకు తెలియదు. అది కొంచెమైనా నాలెడ్జ్ పెట్టుకొని అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి వ్లాగింగ్ చేయొచ్చు కదా. తప్పు చేసిన వాళ్ళు భయ్యానా నేను గుయ్యానా నిన్ను? అరే సన్నీ చాలా తప్పు పని చేసినావు. వీడు యూట్యూబ్ ఫాలో అవుతున్న భయ్యా సన్నీ యాదవ్ అనే ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అవ్వండి వాడి దగ్గర నుంచి. ఎందుకంటే దేశానికి పనికిరాని వ్యక్తి వాడు. ఇట్లాంటి దేశద్రోహుల్ని మీరు కూడా ఎన్ఐఏ కంప్లైంట్స్కి మీరు కూడా రాయొచ్చు. ఎవరైతే ఇట్లాంటి పాకిస్తాన్స్కి వెళ్ళి, ఎవరైతే ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్కి వెళ్ళి వీడియోలు చేశారో అట్లాంటి పర్సన్స్ మీకు జస్ట్ అనుమానం ఉన్నా ఎన్ఐఏకి కంప్లైంట్ చేయండి, లేకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్స్కి కంప్లైంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.